నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్, అలాగే మనందరి ప్రొఫెషనల్ కెరీర్కి అత్యంత కీలకమైనది. అదే కోపం లేదా క్రోధం. మామూలుగా మనం కోపాన్ని జస్ట్ ఒక చిన్న ఎమోషన్లాగా తీసిపారేస్తుంటాం కదా. కానీ నిజానికి వర్క్ ప్లేస్లో ముఖ్యంగా హై స్టేక్స్ డిసిజన్స్ తీసుకునేటప్పుడు మన బెస్ట్ ప్లాన్స్ని సైలెంట్గా నాశనం చేసే అతిపెద్ద శత్రువు ఈ కోపమే. అసలు ఈ కోపం వెనుకున్న మెకానిజం ఏంటో, అది మన నిర్ణయాలను ఎలా దెబ్బతీస్తుందో ఇవాళ డీకోడ్ చేద్దాం. ఈ ప్రపంచంలో మనిషి పతనానికి ప్రధాన కారణం క్రోధం. ఇది మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న మాట. అయితే ఈ మోడర్న్ డేస్లో విపరీతమైన స్ట్రెస్ ఉండే మన కార్పొరేట్ వాతావరణంలో దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కసారి కోపం మన మైండ్లోకి ఎంటర్ అయిందంటే చాలు, అది మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని, మన కెరీర్ని ఎలా మెల్లమెల్లగా పాతాళానికి లాగేస్తుందో ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఈ సైకలాజికల్ ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఒక లాజికల్ రోడ్ మ్యాప్ ద్వారా 4 స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్ వచ్చి కోపానికి మూలమైన తీరని కోరికలు, సెకండ్ వచ్చి పతనానికి దారితీసే చైన్ రియాక్షన్, థర్డ్ వచ్చి నిర్ణయాలపై ఈ కోపం చూపే ఇంపాక్ట్, ఇక లాస్ట్ పాయింట్ శాంతిని, బ్యాలెన్స్ని ఎలా సాధించాలి. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే కోపానికి మూలం తీరని కోరికలు. అసలు ఈ డేంజరస్ చైన్ రియాక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూద్దాం. మనం వర్క్ చేసే ప్లేస్లో చూడండి, ప్రతి టార్గెట్ రీచ్ అవ్వాలని, మనం అనుకున్నట్లే అన్నీ జరగాలని ఒక విపరీతమైన పట్టుదల ఉంటుంది. మేనేజ్మెంట్ ఎప్పుడో గ్యారంటీ ఇవ్వని ఒక ప్రమోషన్ కోసమో లేదా ఏదో పెద్ద ప్రాజెక్ట్ మనకే రావాలనో అహర్నిశలు కష్టపడుతుంటాం. మూల గ్రంథాలేం చెబుతున్నాయంటే, ఇలాంటి కోరికలు అచ్చం ఎండమావిలాంటివి. దూరం నుంచి చూస్తే నీళ్లున్నట్టే కనిపిస్తాయి, కాని తీరా అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు. అయినా సరే ఆ భ్రమ వెంట పరిగెడుతూ లేనిపోని స్ట్రెస్ తెచ్చుకొని అనవసరమైన కష్టాల్లో మనల్ని మనమే ఇరుక్కునేలా చేసుకుంటాం. మరి మనం ఆశించినవన్నీ వాస్తవానికి నెరవేరనప్పుడు ఏమవుతుంది? అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది. ఆ తీరని కోరికల వల్ల మనలో ఒక భయంకరమైన అసంతృప్తి రగులుకుంటుంది. ఈ అసంతృప్తే క్రోధానికి, అంటే కోపానికి మెయిన్ ఫ్యూయల్ అన్నమాట. ప్రొఫెషనల్ లైఫ్లో మనం అనుకున్న ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ రాకపోయినా లేదా ఆశించిన రికగ్నిషన్ దక్కకపోయినా వచ్చే ఆ ఫ్రస్ట్రేషన్ కోపంగా ఎలా మారుతుందో మనం చాలా ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సెకండ్ సెక్షన్, పతనానికి దారితీసే గొలుసుకట్టు పరిణామాలు. అసలు మన మైండ్లో కాగ్నిటివ్ బ్రేక్డౌన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదంతా అచ్చం ఒక డామినో ఎఫెక్ట్ లాగా పనిచేస్తుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్లు తీరని కోరికలు, దాన్నించే సెకండ్ స్టేజ్ అయిన క్రోధం పుడుతుంది. కోపం రాగానే మనకు సమ్మోహం కలుగుతుంది, అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ లేదా భ్రాంతి. దీనివల్ల నెక్స్ట్ స్టేజ్ అయిన స్మృతిభ్రమం వస్తోంది, అంటే మన అవేర్నెస్, మన జ్ఞాపకశక్తి పూర్తిగా దారి తప్పుతాయి. ఇలా స్మృతిభ్రమిస్తే ఫైనల్గా జరిగేది బుద్ధినాశనం. జస్ట్ మనం అనుకున్నది జరగకపోవడం అనే ఒక చిన్న పాయింట్ చివరికి మన ఇంటెలెక్ట్ని ఎలా కొలాప్స్ చేస్తుందో ఈ 5 స్టెప్స్ క్లియర్గా చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఈ సమ్మోహం, స్మృతి భ్రమం గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. స్ట్రెస్ పీక్లో ఉన్నప్పుడు కోపం వల్ల మన ఆలోచనలన్నీ పూర్తిగా క్లౌడీగా మారిపోతాయి. ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది తెలిసినా సరే ఆ పర్టిక్యులర్ మూమెంట్లో దాన్ని సరిగ్గా అనలైజ్ చేయలేని ఒక బ్లాంక్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం. ఆలోచించండి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మనకు విషయం మొత్తం తెలిసినా కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేక తడబడతాం కదా. ఆ మైండ్ బ్లాక్ అవ్వడమే ఈ స్మృతి భ్రమం. ఇప్పుడు మనం థర్డ్ సెక్షన్లోకి వెళదాం, నిర్ణయాలపై కోపం చూపే ప్రభావం. ఇలా మసకబారిన మనబుద్ధి మన ప్రొఫెషనల్ డెసిజన్స్ మీద ఎలాంటి దారుణమైన ఎఫెక్ట్ చూపిస్తోందో చూద్దాం. ఈ పాయింట్ చాలా క్రూషియల్. ఎప్పుడైతే కోపం వల్ల మన ఇంటెలెక్ట్ నాశనమవుతుందో అప్పుడు మనం ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేస్తాం. ఆ టైంలో మనం తీసుకునే నిర్ణయాలు కేవలం మనకే కాదు, మన టీంకి, మన కంపెనీకి, చివరికి అందరికీ నష్టం కలిగిస్తాయి. మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ క్షణంలో కోపం వాటిని అస్సలు పనిచేయనివ్వదు. టోటల్గా ఒక పెద్ద కొలాటరల్ డ్యామేజ్ జరిగిపోతుంది. కోపంతో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. దీన్ని మనం ఎప్పుడోకప్పుడు ఫేస్ చేసే ఉంటాం. ఇక్కడ లాస్ చాలా పెద్దదు సుమా. ఎన్నో ఏళ్లుగా మనం కష్టపడి బిల్డ్ చేసుకున్న కెరీర్ గానీ, నెట్వర్క్ గానీ కేవలం మైండ్ బ్లాక్ అయిన ఆ ఒక్క మూమెంట్లో పంపిన ఒక యాంగ్రీ ఈమెయిల్ వల్లో లేదా ఒక మీటింగ్లో అరిచేసేందువల్లో శాశ్వతంగా డ్యామేజ్ అయిపోవచ్చు. కోపం అనేది మన కెరీర్ ట్రాజెక్టరీని ఒక్క సెకండ్లో మార్చేయగల ఒక భయంకరమైన ఫోర్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇక మన ఫైనల్ సెక్షన్, శాంతి, సమతుల్యత సాధించడం. ఈ డేంజరస్ చైన్ రియాక్షన్ని స్టార్ట్ అవ్వకముందే ఆపేయడానికి మనకున్న సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డామినో ఎఫెక్ట్ని బ్రేక్ చేయడానికి మూల గ్రంథాలు మనకు 4 క్లియర్ యాంటీడోట్స్ ఇచ్చాయి. అవేంటంటే కోరికలను కంట్రోల్ చేసుకోవడం, రైటియస్గా అంటే ధర్మబద్ధంగా ఉండటం, మన డ్యూటీని కరెక్ట్గా చేయడం అండ్ ఫైనల్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఎప్పుడూ రిజల్ట్ గురించి ఆలోచించకుండా మన పని మీద, మన రెస్పాన్సిబిలిటీస్ మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఆ స్టేట్లో అసలు కోపానికి చోటే ఉండదు. ఇదంతా ఫాలో అవటం వల్ల మనకొచ్చే అల్టిమేట్ రివార్డ్ ఏంటో తెలుసా? మైండ్ని కంట్రోల్లో ఉంచుకునేవాళ్లు మాత్రమే నిజమైన పీస్ని ఎంజాయ్ చేయగలరు. బయట ఆఫీస్ పాలిటిక్స్ ఎంత వర్స్ట్గా ఉన్నా, ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా సరే, మన ఇంటర్నల్ స్టేట్ని మనం మాస్టర్ చేసినప్పుడే మనకొక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఈక్వలిబ్రియం, నిజమైన మనశ్శాంతి దొరుకుతాయి. సో ఈనాటి విశ్లేషణను ముగించే ముందు మనందరం ఒకసారి డీప్గా ఆలోచించాల్సిన పాయింట్ ఇది. మనం రోజువారీ చేసే పనుల వెనక ఉన్న మోటివేషన్స్ మనల్ని కోపం వైపు తీసుకెళ్లే ఎండమావలా, లేక నిజమైన శాంతి వైపు నడిపించే ఒక బ్యాలెన్స్డ్ పాత్లా? మన కెరియర్లో ఎంతో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు అసలు మనల్ని డ్రైవ్ చేస్తుందేంటని ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవడం చాలా అవసరం. ఈ ఆలోచనతోనే ఈనాటి మన అనాలిసిస్ని ముగిస్తున్నాం. ఇది మీ ప్రొఫెషనల్ జర్నీకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.